నమస్తే, నా పేరు రాము, పక్కా తెలంగాణ యూట్యూబ్ ఛానల్. సో కేవీఆర్ అన్న కేసులో నేను ప్రత్యక్షంగా సూచన. సో ఈ కేసులో అన్నని కర్నూలు పోలీసులు అక్కడికి అన్న అటెండ్ అయినప్పుడు స్వతహాగా ఆయన బాధ్యతగా నోటీసుల గౌరవం ఇచ్చి అటెండ్ అయినప్పుడు నేను కూడా నా బాధ్యతగా అరే తోటి జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినారు, కలిసి పనిచేసినాం కాబట్టి నా బాధ్యతగా నేను కొంతమంది ఏపీకి సంబంధించి కొంతమంది పొలిటికల్ లీడర్లకు నేను కాల్ చేసిన, తెలంగాణకు సంబంధించిన కొంతమంది పొలిటికల్ లీడర్లకు కూడా కాల్ చేసిన. మీకు ఏమైనా ఏపీలో పరిచయాలు ఉంటే దయచేసి ఈ విషయంలో జోక్యం చేసుకోండి. కేవీఆర్ని మనం కాపాడే ప్రయత్నం చేయాలి. ఏపీ పోలీసులు అక్కడ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన లాఠీ చార్జో లేకపోతే థర్డ్ డిగ్రీయో ప్రయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కొంతమంది పొలిటికల్ లీడర్లకి కాల్ చేసినప్పుడు ఆ కర్నూలుకు సంబంధించిన సిఐకి, ఆ పక్కన పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐకి ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడినప్పుడు ఆ సిఐ ఏం చెప్తా ఉన్నాడంటే ఇది పైనుంచి ప్రెజర్ ఉంది అని చెప్పినాడు. ఆ పొలిటికల్ లీడర్ వెంటనే పైనుంచి ప్రెజర్ ఉంది కదా, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు కాల్ చేస్తానన్నా అట్లీస్ట్ కేవీఆర్కి నోటీసులు ఇచ్చి వదిలిపెడతారేమో అని మేము ప్రయత్నం చేసినాం. ఆ ఎమ్మెల్యేతో మాట్లాడితే కూడా ఆ ఎమ్మెల్యే క్లియర్ ఒకటే మాట చెప్పిండు, ఇది లోకేష్ నుంచి ఉంది, ఇది చంద్రబాబు నాయుడు నుంచి ఉంది, మేము దీంట్లో ఇన్వాల్వ్ కాలేమని క్లియర్గా చెప్పినారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నంటే రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డికి సంబంధించిన చెంచాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు లోకేష్ సంబంధించిన చెంచాలు కావచ్చు, కేవీఆర్ థర్డ్ డిగ్రీ విషయంలో మా ప్రమేయం లేదు, మాకు సంబంధం లేదు, అక్కడ బూచీగా ఆ కర్నూలు పోర్ట్ టౌన్ సంబంధించిన విక్రమ్ సింహ సిఐని కూడా చూపించే అవకాశం ఉంటుంది. 100% సిఐతో పాటు ఇక్కడ లోకేష్ ప్రమేయం, చంద్రబాబు ప్రమేయం ఉన్నట్టు స్పష్టంగా నాకు అర్థమైంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. సో ఏదేమైనప్పటికీ బాధాకరం. సో ఇప్పుడు అందరం మాట్లాడుతున్నాంలే కానీ ఆ థర్డ్ డిగ్రీని మనం రిటర్న్ తీసుకోలేము. ఆ గాయాలు మళ్ళీ అంటే ఆ కోలుకోలేని గాయాలు, అటువంటి 1 వీక్ ఎటువంటి ఇబ్బంది పడిండో నేను చూసిన. సో ఇంకో మాట ఇక్కడ నాకు చిన్న డౌట్ కూడా వస్తూ ఉన్నది, కేవీఆర్ అని వదిలిపెట్టాలంటే కేవీఆర్ భార్య రావాలి అన్న మాట సిఐ పదే రిపీట్ చేసినట్టు ఆ మాటలు ఆయనకి ఇంకా బాధ పెడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని ఆనాడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు కదా, ఆనాడు కూడా వైసీపీ గవర్నమెంట్, ఆనాడు ఉన్న వైసీపీ కింద పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ కూడా చంద్రబాబు నాయుడు నీ భార్యని పంపిస్తేనే చంద్రబాబు నాయుడిని వదిలిపెడతామన్నమాట ఆనాడు పోలీసు వాళ్ళు ఏమని చెప్పారు. అందుకే కేవీఆర్ విషయంలో కూడా ఈనాడు కూటమి ప్రభుత్వం కింద చెంచాలుగా పనిచేస్తామన్న కొంతమంది పోలీసులు కూడా ఈ మాట అందుకే యూజ్ చేస్తారని నాకు డౌట్ వస్తూ ఉంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది, అక్కడ కూటమి ప్రభుత్వానికి కూడా ఉంది. దానికి తోడు ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ జర్నలిస్టుల జోలికి కనుక ఏపీ ప్రభుత్వం రావాలి, గెలికి వాసన చూడాలనుకుంటే ఖచ్చితంగా మేము ఇప్పటివరకు తెలంగాణ పైనే ఫోకస్ చేస్తాం, రాబోయే రోజుల్లో ఏపీ పైన కూడా ఫోకస్ చేస్తాం. 100% కేవీఆర్ని కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంది.